నమస్కారం అండి. ముందుగా రాజేష్ గారికి, చంద్రిక గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంచేతంటే నేను ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం కళ నాది. నర్సీపట్నం ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారవ్వాలని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నర్సీపట్నంలో ఇంతమంది గ్యాదరింగ్, స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేసినందుకు రాజేష్ గారికి, చంద్రిక గారికి అభినందనలు చేస్తున్నాను. ఎంచేదంటే నేను మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ప్రయారిటీ ఇచ్చారు. చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు దేశంలో, ఒక్కొక్కరికి ఒక ప్రయారిటీ ఉంటుంది. కానీ నాకు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే ప్రయారిటీ. అందుకే నేను 42 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అయినప్పుడు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు. మీ అందరికి తెలుసు, చాలా మంది తెలుసు, పెద్దలందరూ కూడా. దీన్ని ఒక నర్సీపట్నం ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని చెప్పి మొదటి నుంచి ఆలోచన చేశాను. 100కి 90% వరకు చేయగలిగినటువంటి ఆనందం అయితే నాకు ఉంది. డిగ్రీ కాలేజ్ కానివ్వండి, గర్ల్స్ కాలేజ్ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, మాకారపాలెంలో ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, అలాగే అన్ని కూడా అవకాశాలు నర్సీపట్నంలో ఐటీ ఇన్స్టిట్యూట్స్ కావాలని అన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. నా ఉద్దేశం అంటే పిల్లలందరూ చదువుకోవాలి. అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు, ఎడ్యుకేషన్ వల్ల ఆలోచన విధానం పెరుగుతుంది. నేను అందుకే ఈ నలంద స్కూల్ గురించి చెప్పనవసరం లేదు. నర్సీపట్నంలో 23 సంవత్సరాల క్రితం ఈ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించాం. ఆ రోజు కూడా ప్రారంభోత్సవంలో నేను పాల్గొన్నాను. ఈ 23 సంవత్సరాలు కూడా మరి రాజేష్ గారు కానీ, చంద్రిక గారు కానీ, నా ఫ్యామిలీ మొత్తం కూడా, అదేవిధంగా టీచర్స్ కానీ బ్రహ్మాండంగా ఈ స్కూల్ని డెవలప్ చేశారు. మా జిల్లాలో నెంబర్ 1 స్కూల్గా దీనికి పేరుంది. చాలా మంది బ్రహ్మాండం చదువుకున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బాగా స్థిరపడ్డారు. అంటే మీరు చేస్తున్న కృషికి మనందరం కూడా మరి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. నర్సీపట్నంలో చాలా కాన్వెంట్లు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్కి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. అందుకే పిల్లలందరూ చూస్తారు. ఇప్పుడు చూశాను నేను, బ్రహ్మాండంగా కల్చరల్ టీమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ టీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చదువుతో పాటు దాన్ని కూడా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఈ స్కూల్లో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. తల్లిదండ్రులు అందరూ వచ్చారు, పిల్లల తల్లిదండ్రులు, చాలా సంతోషం, నాకు ఆనందంగా ఉంది. నేను చూస్తున్నాను పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మీరు ఏమనుకోవద్దు, మాట చెప్తాను నేను, మీలో ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎలా చదువుతున్నారో ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా? పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పిల్లలు టాలెంట్ ఏంటి, ఏ సబ్జెక్ట్లో ఎంచుకున్నారు, ఏ సబ్జెక్ట్లో ఫస్ట్లో ఉన్నారని చెప్పి మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా ఆలోచించారని అడుగుతున్నాను నేను. స్కూల్కి పంపిస్తున్నారు, స్కూల్లో టీచర్స్ పాఠాలు చెప్తున్నారు. ప్రతి కుర్రవాడి మేడం గారు మాట్లాడుతూ విన్నాను నేను. పుట్టిన ప్రతి కుర్రాడికి కూడా టాలెంట్ ఉంటుంది. టాలెంట్ లేకుండా ఎవరు పుట్టడో, అందరికీ తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలకి సాన పట్టవలసిన అవసరం ఉంది. మీ కుర్రవాడు స్కూల్లో జాయిన్ చేస్తారు, దేంట్లో బాగా చదువుతున్నాడు, ఏ సబ్జెక్ట్లో వాడు వీక్గా ఉన్నాడు,
మ్యాథమెటిక్స్లో వీక్ ఉన్నాడా, సైన్స్లో వీక్ ఉన్నాడా, హిందీలో వీక్ ఉన్నాడా, ఇంగ్లీష్లో వీక్ ఉన్నాడా అని చెప్పి ఈ తల్లిదండ్రులు ఎవరైనా ఎంతమంది ఇంటి చూస్తారని చెప్పి అడుగుతున్నాను నేను. మ్యాథ్స్లో చూసుకుంటారంటే మరి తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి? ఎప్పుడన్నా మీ పొరవాడు మ్యాథమెటిక్స్ వీక్గా ఉంటే మీరు స్కూల్కి వెళ్ళి టీచర్స్ని కలిసి మా అబ్బాయి మ్యాథమెటిక్స్ వీక్గా ఉన్నాడండి, కొంచెం మీరంతా కూడా ఎంకరేజ్ ముందుకు పంపించడానికి అయ్యాలి. మీరు ఏం చేస్తారంటే చాలా మంది మా ఫ్రెండ్స్ చూస్తుంటారు, నాతో పాటు చదివి నా ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. వెళ్ళినప్పుడు మా అబ్బాయి ఇంజనీర్ అయిపోవాలని అంటాడు. అది మ్యాథ్స్ ఇంజనీర్ అవుతుందండి. ఆ మ్యాథమెటిక్స్ వీక్ కాదు, మ్యాథమెటిక్స్ రాకుండా ఇంజనీర్ అయిపోతున్నాడండి. మా కుర్రోడు సైన్స్ వీక్, మా అబ్బాయి డాక్టర్ అయిపోవాలంటాడు. ఉంటాయి తల్లిదండ్రులు కోరుకుంటుంది డాక్టర్ అవ్వాలని. అరే సైన్స్లో వీక్గా ఉండి డాక్టర్ అయిపోతాడండి. అవ్వాలంటే మీ చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. ఉంటాయి తల్లిదండ్రులందరూ కూడా ఉద్యోగస్తులు ఉంటారు, ఉదయం వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తూ ఉంటారు. కనీసం రోజుకి ఒకసారి, వారానికి ఒకసారి మీ అబ్బాయి ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు, వీక్గా ఉన్నాడంటే నేను స్కూల్కి వెళ్ళి మేనేజ్మెంట్ కలిసి మా అబ్బాయి వీక్గా ఉన్నాడండి మన సబ్జెక్ట్లో అని చెప్పి ఆ కుర్రోడ్ని చేస్తూ ఉంటే మీ తల్లిదండ్రులకి ఎంత ఆనందపడుతున్నారండి. మరి మీ అబ్బాయి రాబోయే రోజుల్లో ఏ ఇంజనీరు, డాక్టరు ఏదో అయితే మంచి పొజిషన్లోకి వస్తే తల్లిదండ్రులుగా ఎంత ఆనందిస్తారండి. నేను చాలా మంది చూస్తాను ఈ మధ్యని, ఎక్కడ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుంటారు, ఫ్రెండ్స్ ఇంటికి చిన్న పిల్లలు సాయంత్రం నుంచి రాత్రి 10 గంటలు టీవీ చూస్తూనే ఉంటారు. ఆ పిల్లలు టీవీ ఎందుకంటే కూర్చోబెడతారు పిల్లల్ని. ఏదో జబర్దస్త్ చిన్న చిన్న విషయాలు కూర్చోబెట్టి ఆడుతుంది. 24 hours టీవీ. చిన్న పిల్లలు టీవీ ముందు కూర్చొని భోజనం చేస్తుంటారు. ఏంటి అలవాటు? పిల్లలకు టీవీ చూపించడం అవసరం కాదు. చదువుకున్న టైంలో టీవీ ఆన్ చేస్తారు. మీ పెద్దోళ్ళు చూసుకోండి, గదిలో పెట్టుకుని చూసుకుని పెద్దోళ్ళు. మీతో వాడు పిల్లలు కూర్చోబెట్టి 24 గంటలు టీవీ చూస్తే ఆడు ఏం చదువుతాడండి? టీచర్స్ కాదు, తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం, అమ్మ మీరు ఏమనుకుంటే ఆడవాళ్ళు చూస్తాను నేను, మీ భార్య భర్తల గొడవలు అప్పుడే తిట్టుకుంటాం. భార్య భర్తలు పొగుడంటారు, మా భార్య పొగుడంటారు, తిట్టుకుంటాం. అప్పుడు పిల్లల ముందు తిట్టుకోవచ్చు, పిల్లల ముందు వచ్చి తీసుకుంటారు. ఇంకా తీసుకున్నారు కొంతమంది పొగుడు పిల్లలు ఎదురుగా ఉంటారు, కొట్టుకుంటారు. ఆ పిల్లల మనసు ఏమవుతుందో, ఎంత బాధపడతారు. అరే మా అమ్మ నాన్న తిట్టుకున్నారండి చిన్న వయసులో, అది ఏమో అర్థం అవుతుంది. తిట్టుకోండి, కొట్టుకోండి, గదిలో కొట్టించుకోండి, పిల్లల ముందు కొట్టుకోవద్దు. అంతేకాని పిల్లలు మాత్రం చిన్న వయసులో మనసు మీద ప్రభావం పడితే వాళ్ళు తట్టుకోలేరు. అంటే రాజేష్, చాలా సంతోషంగా ఉంది, నేను అభినందిస్తున్నాను మీ మిసెస్ నీళ్ళు కూడా. ఇదే స్టాండర్డ్స్తో స్కూల్ రన్ చేయండి, మంచి ఫలితాలు వస్తాయి, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. నర్సీపట్నం కుర్రవాళ్ళందరూ కూడా ఏ దేశం వెళ్ళినా నర్సీపట్నం కుర్రవాళ్ళు ఉద్యోగస్తులుగా ఉండాలన్నదే నా కోరిక. అదొక విజన్, ప్రతి మనిషికి ఒక విజన్ ఉండాలి. మీ అబ్బాయి బాగుండాలని నువ్వు ఎలా కోరుకుంటావు, మీ ఊరు బాగుండాలని అదే విధంగా మీరు కోరుకోవాలా. ఈ గ్రౌండ్ ఉంది, 30 సంవత్సరాల క్రితం ఇది పనికి మాలిన కోనేరు, వాసన. ఆ రోజు దీన్ని గ్రౌండ్గా తయారు చేయని చెప్పి నేను ఆలోచన చేస్తే ఇదే నర్సీపట్నంలో చాలా మంది నాకు తిట్టారు, ఇది పర్లేదేం రాని.
అయినా ఎవరు తిట్టుకొని చెప్పి స్టేడియంగా మార్చాను నేను. ఈవేళ ఎంత మందికి ఉపయోగపడుతుంది. ఆ రోజు నేను స్టేడియం చేయకపోతే నర్సీపట్నంలో ఉన్న చాలా మంది దొంగలు ఈ స్టేడియం ఆక్రమించుకోండి, వారికి ఆక్రమించుకోండి. నాకు తెలుసు అటువంటి దొంగలు కూడా ఉన్నారు ఇక్కడ. అంచేత నిజంగా నర్సీపట్నం ఆంధ్ర రాష్ట్ర మ్యాప్లో ఒక గుర్తింపు రావాలని చెప్పి నా కోరిక. చేద్దాం. ఈ 5 సంవత్సరాల్లో నేను అనుకునే కార్యక్రమం నర్సీపట్నం చేయాలని కోరిక నాకు ఉంది. మనం ఈరోజు మాకాడపాలెంలో పోయిన ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ పెడతామని పెద్ద హంగామా చేశారు. నేను గెలిచిన తర్వాత మనం ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళి మెడికల్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ శాంక్షనే లేదు. కాలేజీ ఇక్కడ శాంక్షన్ లేదు. శాంక్షన్ లేక గోడలు కట్టారు, బోల్డ్ డబ్బు వేస్ట్ చేశారు. అయినా కట్టారని చెప్పి పాప పెట్టుకోను. నేను ఈ 5 సంవత్సరాలు ప్రయత్నం చేద్దాం. ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ ఉన్నాయి, మెడికల్ కాలేజ్ కోసం కూడా ప్రయత్నం చేద్దాం. అనవసరంగా ఏ ఆర్డర్ లేకుండా డబ్బులన్నీ వేస్ట్ చేశారు ఇక్కడ. ఇవన్నీ కూడా చూసే ఎడ్యుకేషన్ నేను మోస్ట్ ప్రయారిటీ ఇస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ